స్వీట్స్ అండ్ స్నాక్స్ అంటే ఎంతో మందికి ఇష్టం లేదు చెప్పండి. అలా స్నాక్స్ చేస్తూ అలా స్వీట్స్ తింటూ హ్యాపీగా డే అంతా గడిపేయచ్చు. మరి స్వీట్స్ లో స్నాక్స్ లో మీకు రకరకాల రెసిపీస్ ని ఇవాళ పరిచయం చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. అత్తాపూర్ నుంచి పద్మ గారు వచ్చారండి ఇవాళ. లెట్స్ వెల్కమ్ హర్. హలో పద్మ గారు. హాయ్ అండి. మా రారండోయ్ వంటలు చేద్దాంకి మీకు హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను పద్మ గారు. థ్యాంక్ యూ. బొకే ఎక్కడ పెట్టండి. పద్మ గారు మీ గురించి చెప్పండి. ఏం లేదండి, హౌస్ వైఫ్. పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఎంతమంది కిడ్స్ మీకు? 4 members అండి. 4 members. అమ్మాయిలు అబ్బాయిలు? 3 అమ్మాయిలు, ఒక బాబు. సూపర్ అసలు. సో మీ ముగ్గురు అమ్మాయిలు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? పెద్ద పాప ఐటీ, ఓకే, హెచ్ఆర్. రెండో పాప HDFC బ్యాంక్లో. ఓకే. మూడో పాప ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఓ నైస్. బాబు డెవలపర్, సాఫ్ట్వేర్. 4 members ఇట్లా ఫుల్ సెటిల్డ్ అన్నమాట. ఓకే. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? ఆయన ఏం చేస్తుంటారు? ఎక్స్పైర్ ఓకే. సో కరెంట్ గా మీరు హ్యాపీ? కిడ్స్ అందరు సెటిల్డ్, ఆల్ ఈస్ గోయింగ్ వెల్. సూపర్ పద్మ గారు. మీ పిల్లలందరికి వంటలు వచ్చా? వచ్చాను అందరికి. మీ అబ్బాయికి కూడా? లేదా, వాడు అప్పుడప్పుడు చేస్తాడు, కొంచెం మామూలుగా చేస్తాడు. ఓకే. అమ్మాయిలకైతే వచ్చాను. అందరికి. ఇంతకి మాకు ఇప్పుడు ఏం రెసిపీ పరిచయం చేస్తున్నారండి మీరు? మఖానా చాట్ చేస్తున్నానండి. హెల్దీ వైజ్ గా కూడా మీకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా స్నాక్స్ లాగా పెట్టొచ్చు, పెద్దవాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. చాలా హెల్దీ అన్నట్టు. నేను అందుకే ఇంగ్రీడియంట్స్ చూస్తాను, అన్ని మంచిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్. మఖానా మనకు తెలుసు వెరీ లో క్యాలరీ. ఇవి మామూలుగా ప్లెయిన్ గా తినాలంటే తినలేము కదా. అవును, అంత చప్పగా ఉంటాయి. జనరల్ గా అందరం రోజు చేసుకొని తింటాం. ఇలా చేసుకొని తింటే మనకి చాలా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సరే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసండి, ఏమేం కావాలి మనకు? దీనికి కావాల్సిన పదార్థాలు మఖానా అండి, ఆయిల్, ఉల్లిపాయలు ఒకటి చిన్న, టమాటా, పోమోగ్రేనేట్, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయలు, పల్లీలు. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి మనం ఇది? దీనికి ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే. ఫస్ట్ పల్లీలు ఎంచుకుందాం. ఓకే. పద్మ గారు, మీ ఇంట్లో మీ పిల్లలకి, మీ అమ్మాయిలకి, మీ అబ్బాయికి ఎలాంటి రెసిపీస్ చేస్తే వాళ్ళకి బాగా ఇష్టం? వాళ్ళకి ఎక్కువ చికెన్, అట్లా చికెన్, మటన్, ఫిష్ కర్రీ అట్లా. పిల్లలకి, ఆడపిల్లలకి అయితే ఫిష్ బాగా ఇష్టం. ఇంకా బాబుకి ఇక చికెన్ రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీగా చేయడం, బిర్యానీ అలాంటివి ఇష్టం. చేస్తూ ఉంటాం వీక్లీ వన్స్. మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటామండి, రోజు కంపల్సరీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఉంటాను కదా, ఇంకా ఖాళీ టైమ్స్లో మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఈటీవీ చాలా ఫాలో అవుతూ ఉంటాను. దీని ద్వారా కూడా నేను చాలా వంటలు కూడా నేర్చుకున్నాను. రాని వంటలు కూడా నేర్చుకున్నాను నేను. అవునా? ఏ బాల్స్ చెప్పండి మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు? ఒకటి మొన్న అది సూజీ బాల్స్ ఒకటి ట్రై చేశాను. ఇంకొకటి చికెన్ దీంట్లో చూసే నేను నేర్చుకున్నాను, రెస్టారెంట్ స్టైల్లో. చాలా బాగా కుదిరింది. సూపర్ అండి. సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో హ్యాపీ ఫర్ అస్ ఆల్సో. సో మా ఇంటెన్షన్ అదే కదా, మీరు అందరూ మా ప్రోగ్రామ్ చూసి చక్కగా మీ ఇంట్లో ఇవే రెసిపీస్ చేసుకొని హ్యాపీగా తినడమే మాకు కూడా కావాల్సింది. సో అవర్ అజెండా ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్డ్. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ. చాలా అందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ. చాలా బాగా కనపడతారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మాయిల నుంచి కాంప్లిమెంట్స్ వస్తే ఆ కిక్కే వేరు. మా పిల్లలు కూడా మీ అంతే ఉన్నారు. అవునా? మీకు వంటలు చేయడం అంటే కూడా బాగా ఇంట్రెస్ట్? ఇష్టం అండి. పిల్లలకి ఏదైనా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలంటే ఏ మదర్కైనా ఇష్టమే ఉంటుంది కదా. ఏమేమి టిఫిన్స్ ఉంటాయి మీ ఇంట్లో జనరల్గా దోశలు చేస్తానండి, పెసర దోశలు చేస్తాను. ఇంకా నేనైతే ఈ మఖానా చాట్ చేసుకొని తింటాను. అవునా? ఇది బాగా హెల్దీ. మీకు కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే? అవునండి. కొంచెం ఎప్పుడప్పుడు నాకు ఏదైనా నోరు చప్పగా అనిపించినప్పుడు ఇవి చేసుకొని తింటూ ఉంటాను. పిల్లలకి కూడా పెడతాను అప్పుడప్పుడు, కానీ ఎక్కువ నేను తింటాను.
నా హెల్త్ కోసం నేను తింటూ ఉంటాను. ఆడవాళ్ళందరూ చేయాలి ఇది ఫస్ట్, అవునండి. మనకి ఇంపార్టెంట్. అవును, ఇది తీసేసుకున్నాం. మనం హెల్తీగానే ఉంటేనే కదా కరెక్ట్ అండి. పిల్లల్ని చూసుకోగలుగుతాం. ఇప్పుడు ఆయిల్ పోతుంది. అంటే మోస్ట్లీ పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్ స్పెషల్గా ఏంటంటే వాళ్ళకన్నా ముందు ప్రయారిటీ కిడ్స్కి హస్బెండ్కే ఇస్తారు కదా మోస్ట్. సో అంటే చాలా మంది దాంట్లో అలా ఇన్వాల్వ్ అయిపోతారు, అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తారు మోస్ట్లీ అవునండి. ఫ్యామిలీ లేడీస్. కానీ ఫస్ట్ మనమే పట్టించుకోవాలి. మనం మీరు బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు. బాగుంటారు. మా అమ్మకు కూడా చెప్తా మోస్ట్లీ నేను ఎప్పుడు. కొంచెం పసుపు వేద్దామండి, కొంచెం ఉప్పు కారం వేసాను ఆయిల్లో. ఈ మఖానా ఇట్లా ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఇట్లా రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడి అవ్వనివ్వద్దు. ఓకే. ఉప్పు కారం వేసేసేయాలి. వేసి తర్వాత మఖానా వేసి రోస్ట్ చేసుకోవాలి బాగా. మఖానాతో ఇది కాకుండా మనకి ఏమన్నా వేరే రెసిపీ చేయొచ్చు అండి, ఇంకా బెల్లంతో కూడా చేయొచ్చు. బెల్లం మఖానా కూడా చేయొచ్చు. అంటే బెల్లం కొంచెం అది పాకం కుదరాలి. ఓకే. ఓకే అండి, తీసేసి ఇది తింటే బాగా లైట్ గా కూడా అనిపిస్తుంది కదా. అవునండి. సో మఖానా వేసుకున్నాం, రోస్ట్ మఖానా వేసుకున్నామండి. గ్రౌండ్ నట్స్ ఆల్రెడీ రోస్ట్ చేసేసుకొని వేసుకున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత టమాటా పీసెస్, తర్వాత ప్రోమోగ్రానేట్ అండి. కొంచెం స్వీటీగా బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుందండి. వెరీ గుడ్ స్నాక్ ఐటమ్ అండి నిజంగా. చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కారం తక్కువ వేసుకుంటే వేసుకోవచ్చండి. పిల్లలు తినాలనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోవచ్చు. మనకైతే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువే తింటారు కదా. ఓకే. తర్వాత ఇది వేసేద్దామండి, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి, అయిపోయింది. మేడం ఇలాంటి చాట్ ఐటమ్స్ మీరు ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు ఇంట్లో? హెల్దీ చేస్తానండి. ఇవి స్ప్రౌట్స్ తోటి వడలు చేస్తాను. పెసర దోశలతోటి కొంచెం స్పెషల్గా అన్ని కర్రీస్ వేసి చేస్తాను. ఓకే, బ్యాంక్ అన్నారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. మఖానా చాట్ రెడీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదండి, మఖానా చాట్ రెడీ అయిపోయింది. మఖానా మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి పసుపు కారం ఉప్పు అన్నీ వేసి అది కొంచెం స్పైసీగా ఉండేలాగా, అలాగే పొమోగ్రనేట్ గ్రౌండ్ నట్స్ ఇవన్నీ యాడ్ చేసి మంచి చక్కటి ఒక స్వీట్ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అయ్యేలాగా చాలా బాగా అనిపిస్తుంది రెసిపీ. టేస్ట్ వేస్తే మనం చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మఖానా చాట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మఖానా, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు, కొత్తిమీర, వేరుశనగ పప్పు, నిమ్మకాయ బద్దలు, పసుపు, కారం, ఉప్పు. మఖానా చాట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి కారం, ఉప్పు, మఖానా వేసి దూరగా ఫ్రై చేసి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు మిక్సింగ్ బౌల్లో వేసుకుని అందులో ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, దానిమ్మ గింజలు వేసి నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మఖానా చాట్ రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి. మఖానా చాట్ చూద్దాం ఎలా ఉందో. దిస్ ఇస్ వెరీ టేస్టీ అండి. టేస్టీ ప్లస్ హెల్దీ అండి అది, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. అబ్సల్యూట్లీ. ఇది నేను కూడా ట్రై చేస్తాను ఇంట్లో. నాకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ జనరల్గానే. తప్పకుండా. సో గ్రౌండ్ నట్ టేస్ట్ యాడ్ అయింది అండ్ పొమోగ్రనేట్ అండ్ మఖానా మనం చక్కగా స్పైసెస్లో మనం ఫ్రై చేసినందుకు అన్ని ఫ్లేవర్స్ బాగా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ లైట్ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఐ రియలీ లైక్ ఇట్. చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్
దేనికైనా పిల్లలకి స్నాక్స్. ఈవినింగ్ స్నాక్ అయినా ఈ మఖానా చాట్ తర్వాత ఇప్పుడు మీరు పరిచయం చేయబోయే రెసిపీ మలిదా ఉండలండి, గోధుమ పిండితోటి చేసేది మలిదా ఉండలు. చాలా హెల్దీ, ఇది కూడా హెల్దీ రెసిపీ. ఓకే. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సోపు, ఇలాచి మిక్సీ చేసుకున్నదండి పౌడర్. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, అవన్నీ. ఓకే. ఇది కూడా మీ రెసిపీయేనా? అవునండి, ఇది మేము పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. ఓ, చాలా హెల్దీ. ఇది కూడా చపాతీ తినరు కదా పిల్లలు, ఇట్లా చేసి పెడితే వాళ్ళు బాక్స్లో చాలా ఈజీగా తింటారు. బెల్లం ఉంటుంది, షుగర్ ఏమి ఉండదు కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఎలా చేయాలి చెప్పండి. ఆల్రెడీ నేను చపాతీ ముద్ద చేసి పెట్టానండి. మామూలు చపాతీ ముద్ద లాగానే, స్పెషలే ఉండద్ది. స్వీట్స్ కొంచెం బెల్లంతో చేస్తూ ఉంటారు. బెల్లంతో చేయాలి కదండి, షుగర్ ఇప్పుడు హెల్త్కి మంచిది కాదు కదా, ఎక్కువ బెల్లంతో చేస్తూ ఉంటారండి. ఇలాంటి స్వీట్స్ మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆరెల్స్ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి ఇది మాకు సాంప్రదాయంగా వచ్చిందండి. అంటే ఇది ఒక దేవునికి చేసి పెడతాం. ఇది అంటే మీ ఇంటి దేవుడా? అన్నారం దేవుడు అని. ఓకే. ఆయనకి చేసి పెట్టేది. రిలేటివ్స్ వచ్చి చేసేది 5 kgs చేసేది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇలాంటి రెసిపీస్ మీ దగ్గర? అంటే ఇలాంటి మీరు అన్నట్టు ఈ సాంప్రదాయకరమైన రెసిపీస్ సాంప్రదాయకరంగా అంటే మీరు అంటే మాకు తెలియని ఆరెల్స్ సంథింగ్ అట్లా చేస్తారండి. కజ్జికాయలు అలా, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు కూడా చేస్తామండి. సంక్రాంతి వస్తే చాలా ఉన్నాయి చేసేవి. మీరు హాట్ చేయడానికి ఎక్కువ కష్టపడతారా, స్వీట్స్ చేయడానికి ఎక్కువ కష్టపడతారా? ఎక్కువ హాట్ కొంచెం హాట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాదు హాట్స్ చేసేటప్పుడు ఏవైనా కూడా అంటే మనకు కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది. కానీ స్వీట్స్ చేయాలంటే మెజర్మెంట్స్ కరెక్ట్ ఉండాలి, అప్పుడే అది స్వీట్ కరెక్ట్ గా టేస్ట్ వస్తుంది. ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా స్వీట్స్ చేయడంలో. అవునండి, దీనికైతే పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, మామూలుగా మిక్స్ చేయడమే. మీ పిల్లలు ఎప్పుడైనా సండేస్ అట్లా వచ్చినప్పుడు అడుగుతుంటారా బయటకు వెళ్దాం అంటారండి? అబ్బో, బయటకు వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. నేనే వద్దు, ఇంట్లో చేస్తానని చెప్తాను. ఇప్పుడు జనరేషన్ అంతా కొంచెం బయట అలవాటు పడ్డారు. అవునవును. దీనికి ఆయిల్ ఏం పెట్టక్కర్లేదు, మామూలుగా కాల్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే నెయ్యి వేస్తాం కదా తర్వాత. మీ అబ్బాయి గురించి చెప్పండి. మా అబ్బాయి రీసెంట్లీ జాబ్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు అని చెప్పారు. ఏం 3 months అవుతుంది. మీ అబ్బాయి బీటెక్ చేశాడు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు నేర్చుకున్నాడు, నేర్చుకొని జాయిన్ అయ్యాడు. ఎప్పుడైనా మీ నలుగురు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారా ఇంట్లో? చిన్నప్పుడు బాగా కొట్లాడుకునేదండి. నలుగురు పిల్లల్ని కష్టం కదండి చాలా అండి. ఎలా భరించే వాళ్ళు ఏంటో మరి మీరు? దేవుడు సపోర్ట్ చేశారండి, గాడ్ బ్లెస్సింగ్. ఇప్పుడు పెద్దగా అయిపోతే నాకు తెలిసి మంచిగా ఉండండి. ఇప్పుడు బాగుంది, పెద్దగా అయ్యాక వాళ్ళకి అన్ని తెలుస్తాయి. సో 2 చపాతీస్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకుందాం. మా పిల్లలకి, మా రిలేటివ్స్ అందరికీ హాయ్ చెప్పండి నా తరఫున. తప్పకుండా. పద్మ గారి రిలేటివ్స్ అందరికి, పిల్లలందరికీ హాయ్, నమస్కారం. వరంగల్లో ఉన్న మా రిలేటివ్స్ అందరికి. ఓకే, వరంగల్లో ఎవరెవరైతే ఉన్నారో వరంగల్ బిడ్డలందరికీ నమస్కారం. వరంగల్ బిడ్డలు మీరు ఎవరైనా వంటలు బాగా చేస్తే తప్పకుండా ఇక్కడికి రండి. పద్మ గారి లాగా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. నాట్ జస్ట్ అమ్మాయిలు, నాట్ జస్ట్ లేడీస్, జెంట్స్ ఎవరైనా కూడా, అబ్బాయిలు ఎవరైనా చక్కగా మీరు వంటలు చేయగలిగితే రండి. వీఆర్ ఆల్ విత్ ఓపెన్ హార్ట్ హియర్. చక్కగా వచ్చి మంచి మంచి వంటలు పరిచయం చేయండి అందరికీ. ఇంకెవరికైనా హాయ్ చెప్పాలా?
మా పిల్లలకి చెప్పండి, మా నలుగురు పిల్లలకి. నలుగురు పిల్లలకి పేర్లు చెప్పాలి. వాళ్ళే నా భవిష్యత్తు. వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా బాగా చూసుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు పేర్లు చెప్పండి మీ పిల్లలవి. పెద్ద పాప శృతి అండి. శృతి హాయ్. నెక్స్ట్ అనుష. అనుష హాయ్. నెక్స్ట్ దీపిక. దీపిక హాయ్. బాబు యువరాజ్. యువరాజ్ హాయ్. బా యువరాజ్ అని పెట్టారు పేరు, ప్రిన్స్ యువరాజ్. ఒక్కడే కదా, ఇట్లా చెంపుకుందామండి చపాతీలు. చిన్న చిన్న ముక్కలు చేసేస్తారు. తర్వాత అల్లుళ్ళకి కూడా చెప్పండి. అల్లుళ్ళు, ఓ ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు మీకు? ఇద్దరున్నారు. మూడో అమ్మాయి. ఓకే, ఇంకా చేస్తున్నారా పెళ్లి? ప్రదీప్ బాబు. ప్రదీప్, ఇంకా కిరణ్. కిరణ్. ప్రదీప్ అండ్ కిరణ్ గారికి కూడా హాయ్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, బిగ్ ఫ్యామిలీ. ఇట్లా తెంపుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా తెంపేసి ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి. ఓకే, అంటే స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం మామూలుగా తింటే మామూలుగా. 3 స్పూన్స్ వేస్తున్నా అండి. ఓకే, స్వీట్గా ఉంటుంది, బెల్లం మంచిదే కదా. యా. ఇది మిక్సీ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నా? బెల్లమేనా? కొంచెం వేస్తున్నా, ఓకే, తక్కువ పడుతుందేమో. ఓకే, అయిపోయిందండి. ఎస్, బౌల్లో తీసుకుంటాం. ఓకే. కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. ఓకే, ఇందులో కొంచెం ఇలాచి, సోప్ పౌడర్. కొంచెం కలుపుకుందామండి. ఓకే. ఈజీ రెసిపీ కదండి ఇది, చాలా ఈజీ అండి, కొంచెం తక్కువ టైంలో కూడా అయిపోతుంది. కొంచెం ఇది డ్రై ఫ్రూట్స్. మీరు ఈ మధ్య కాలంలో కొత్తగా ట్రై చేసిన రెసిపీ ఏంటండి పద్మ గారి ఇంట్లో? ఈ మధ్య స్ప్రౌట్స్ తోటి మెంతికూర వేసి వడలు చేశానండి. చాలా బాగా స్ప్రౌట్స్ వడాలన్నారు, అది బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. కొత్తిమీర తోటి చేయొచ్చు, దేనితోటైనా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం చిన్నగా ఉండలు చేసుకోవాలి. మీరు ఉండలు చేస్తే జనరల్గా చిన్నగా చేస్తారు, పెద్దగా చేస్తారు? చిన్నగానే చేస్తాను. అలానే బాగుంటుందా? మలిదా ఉండలు రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా పద్మ గారు. మలిదా ఉండలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మలిదా ఉండలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చపాతీ డో, బెల్లము, యాలకులు, సోంపు మిశ్రమం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. మలిదా ఉండలు తయారీ విధానం: ముందుగా చపాతీ చేసుకుని ఫ్రై చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ బౌల్లో వేసి అందులో బెల్లం వేసి మిక్సీ పట్టించి ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యి, యాలకులు, సోంపు మిశ్రమం, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మలిదా ఉండలు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి మలిదా లడ్డు, మలిదా ఉండలు. వెరీ టేస్టీ అండి. పిల్లలు మామూలుగా చపాతీలు తినరు కదండి, వాళ్ళకి ఇలా చేసి స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా, చాలా హెల్దీగా, చాలా బాగుంది. అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పద్మ గారు. రోజు మా ప్రోగ్రామ్ తప్పకుండా చూస్తూ
ఇక్కడికి వచ్చి ఫైనల్ గా పార్టిసిపేట్ చేశారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూసినట్టు అనిపిస్తుంది నా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని కలవడం కూడా చాలా గొప్పగా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే రోజు టీవీలో చూడడమే కానీ రియల్గా కలవడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీన్స్ అ లాట్ టు మీ. ఇలాగే మా ప్రోగ్రామ్ వాచ్ చేస్తుండండి, చక్కటి రెసిపీస్ ఇంట్లో కూడా తయారు చేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో ఇవాళ పద్మ గారు మనకు పరిచయం చేసిన ఈ స్వీట్ అండ్ స్నాక్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.